ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్, నేను మీ కే విజయభాస్కర్. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా జనం ముందర వచ్చేసి నిస్సిగ్గుగా ఇంత నిర్భయంగా ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఎప్పుడు కానీ ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు. 47 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర అని చెప్పుకొని నీ 47 సంవత్సరాలు రాజకీయ జీవితం చివరి చరిత్రలోన కనీసం 3 తూర్లు అంటే అన్ని అబద్ధాలే చెప్పినావు, అసత్యాలే చెప్పినావు. చివరిలో అయినా కూడా 4వ మాత్రం ముఖ్యమంత్రి అయినప్పుడైనా నిజాలు పలుకుతాయి. ఏమవుతుంది? నిజాలు కూడా చెప్పలేని వాడిని ఈరోజు రాజకీయ ఆరోపణలు చేస్తావా? నిన్న సూపర్ 6 సూపర్ 8 దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ధృతరాష్ట్ర కౌగిలే. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ధృతరాష్ట్ర కౌగిలి లేదు. ఏదైనా కానీ అవుతుందంటే అవుతుందంటాడు, లేదంటే లేదంటాడు. నీ ధృతరాష్ట్ర కౌగిల్లో ఎన్టీ రామారావు గారు నలిగిపోయాడు, బలైపోయారు. ఎన్టీ రామారావు గారు నీకు పిల్లనిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు గారిని నీ ధృతరాష్ట్ర కౌగిలి వల్లనే బలైపోయినాడు ఎన్టీ రామారావు గారు. అది నీ చరిత్ర. నీ చరిత్రలో మాత్రం వేరే వాళ్ళపైన చేయాలని చెప్పి చూస్తావు. నువ్వు 14 ఏళ్లలో అసలు నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు అంటున్నావు కదా, ఒక్క తూరైనా కానీ, ఒక్క ప్రాజెక్ట్ అయినా కానీ, ఒక్క పథకమైనా కానీ తీసుకొచ్చినావా? నువ్వందుకు నువ్వే రూపొందించినావా? ఇంతవరకు నీ చరిత్రలో చెప్పుకో. నేను రూపొందించిన పథకాన్ని నేను పూర్తి చేశాను, లేదంటే నేను 50-60% చేశాను, లేదంటే ఈ పథకం అనేది మేము తీసుకొచ్చేసామని చెప్పడం జరిగింది ఎప్పుడైనా కానీ? మీరు మాట్లాడారు. అసలు వ్యవసాయమే దండగాన్నోళ్ళు మీరు అంతా కూడా ఈ రోజు కూడా మళ్ళా దాన్ని నిరూపిస్తున్నారు. ఈ రోజు మీ యొక్క చేతలు కూడా ఈ రోజు కూడా వ్యవసాయం దండగా. మీరేదో రతనాల సీమ చేస్తాం, రాయలసీమ అంటారు. మీరేదో మొట్టమొదటిగా ఇప్పుడు నిన్న వచ్చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయినట్లు ఈ రాష్ట్రానికి వచ్చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సభ పెట్టుకున్నట్లుగా చేసి ఈ రాయలసీమను రతనాల సీమ 4వ మారు అయినావు. 4 తూర్లు ఇదే మాట చెప్తాడు. ఇంకెప్పుడో అయ్యేది రతనాల సీమ. 1, 2 ఏడైనా రాళ్లలో దొరుకుతా అంటే, ఏదో రత్నాలు దొరుకుతా అంటే ఆ వజ్రాలు ఏరుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు తప్ప నువ్వు మళ్ళీ వేరే దానికి మాత్రం కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసుకుని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. ఈ రోజు కూడా మీతో పాటు కూడా ఈ రోజు కూడా అందరూ చెప్పారు. అసలు ఎక్కడ కానీ నేను ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి కూడా ప్రశ్నించుకోకుండా ముఖ్యమంత్రి గారే అన్ని చూసుకుంటారు, ముఖ్యమంత్రి గారే అన్ని మాట్లాడతారు అని చెప్పడానికి నువ్వు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అనంతపురానికి రావాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమి? మీరిచ్చిన సూపర్ 6లో ఎన్ని అమలు పరిచారు? ఎందుకు అమలు పరచలేకపోయారు? కనీసం ఆ వేదికను అనుసరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకోకుండా అన్ని ముఖ్యమంత్రి గారే చేసుకుంటానని చెప్పడం నీ చేతగానితనమా, లేకుంటే అతను దిగజారిపోయి అతని లొంగిపోయినావో, రాజకీయంగా లొంగిపోయినావేమో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే 3వ పార్టీ అయిన కేంద్రంలో అధికారం అయితే బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నవారు మాధవరావు గారు కూడా అక్కడే ఉన్నారు. మాధవరావు గారు కూడా కంప్లీట్ గా కూడా ఆయన పొగడడానికి మాత్రమే ఆ వేదికను చేసుకున్నారు తప్ప వారి యొక్క రాయలసీమ డిక్లరేషన్ గురించి ఎక్కడ కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. రాయలసీమ డిక్లరేషన్ లో అప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హైకోర్టు కర్నూలుకి రావాలని చెప్పేసి ఒక అసెంబ్లీ భవనాన్ని కూడా కర్నూలులో కానీ ఎక్కడైనా కానీ రాయలసీమలో నిర్మించి అసెంబ్లీ సమావేశాలు కూడా రాయలసీమలో పెట్టాలని చెప్పేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించుకున్న వారు, అవన్నీ ఊరూరు వాడవాడ కూడా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ వారితో పాటుగా ప్రచారం చేసిన వారు దాన్ని ఊసే ఎక్కడ కానీ ఎత్తలేకపోయినారు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. అసలు ఏది కానీ అసలు ఈ రోజు ఏమేమని చెప్పాలి? అసలు సూపర్ హిట్ అనేది కొన్ని చేశావు. నీ రాజకీయ జీవితంలో చెప్పినవి మాత్రం హామీలు మాత్రం ఎప్పుడూ అమలుపరచలేదు. అన్ని మోసాలతోనూ అబద్ధాలతోనే రాజకీయ జీవితం అంతా కూడా 47 సంవత్సరాలు నిండిపోయింది. ఎన్నికల సమయంలో కూడా ఈ 15 నెలల కంటే 15 నెలల కంటే ముందు నువ్వు ఎన్నికల సమయంలో కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో మాత్రం నువ్వు సూపర్ హిట్ కొట్టలేదు, సూపర్ 6 నువ్వేం కొట్టలేకపోయినావు, ఒక 6 కూడా కొట్టలేకపోయినావు.
కరెక్ట్ 6 గా సింగిల్ రన్ కూడా చేయలేకపోయాను సరిగా. కానీ కొన్ని దాంట్లో మాత్రం సూపర్ హిట్ కొట్టినాం ఈ రాజకీయ జీవితంలో. పెన్షన్ మొత్తాన్ని నేను ఇంకా పెంచుతానని చెప్పిన వాడు పెన్షన్ యొక్క సంఖ్యనే తగ్గించిన వాడు. 4.5 లక్షల పైన కూడా 66 లక్షల నుంచి 61 లక్షలకు మాత్రమే